అనుపమ ఫ్రమ్ ఫ్లేవర్స్ ఆఫ్ అనుపమ. ఇవాళ మళ్ళీ ఇంకొక సమ్మర్ స్పెషల్ ఎపిసోడ్కి వచ్చాము. ఇవాళ నేను మీకు ఒక సూపర్ లెమన్ స్క్వాష్ చేసుకోవడం నేర్పిస్తాను. దాన్ని మిగతా వాటితో అంటే పుచ్చకాయతో కానీ దాంతో కానీ ఎలా చేసుకోవాలనేది కూడా చూపిస్తాను. సో వెళ్ళిపోతామా మన రెసిపీకి. ఇప్పుడు మనం ఏం చేసుకుంటున్నామంటే మనము లైమ్ స్క్వాష్ ఎలా చేసుకుందామని నేర్చుకుంటున్నాం. లైమ్ స్క్వాష్ చేసుకోవడానికి మనకు కావాల్సింది ఏంటంటే షుగర్, సమ్ వాటర్ అండ్ లైమ్ జ్యూస్. ఇంతే సింపుల్ అండి, 3 ఇంగ్రీడియంట్స్. మిగతా ఏదైనా యాజ్ పర్ యువర్ టేస్ట్. సో దీన్ని అంటించుకుందాం. ఇది 2 cups షుగర్ అండి. సో వీఆర్ పుట్టింగ్ దిస్. ఇందులో అబౌట్ దట్ ఈస్ అబౌట్ 1 cup, హాఫ్ ఆఫ్ ది అమౌంట్ 1 cup వాటర్ పోస్తున్నాను నేను. అండ్ దీన్ని చక్కగా స్టిర్ చేసుకుంటూ కరగబెట్టుకుందాం. సో ఇది షుగర్ అంతా చక్కగా కరిగిపోయిందండి. ఇందులో మనకి ఇది ఒకసారి ఇలా అనుకుని చూస్తే మనకి ఇవ్వండి హాఫ్ స్ట్రింగ్ కన్సిస్టెన్సీ అంటారు దీన్ని. ఇంకొక మీకు కావాలంటే 1 స్ట్రింగ్ కన్సిస్టెన్సీ కూడా తెచ్చుకోవచ్చు. ఆ పాకం అయితే ఎక్కువ రోజులు ఉంటుంది. నేను మాత్రం కొంచెం ముందరే తీసేస్తున్నాను. ఇది హాఫ్ స్ట్రింగ్ కన్సిస్టెన్సీ అంటారు. కొంచెం మన గులాబ్ జామున్ సిరప్ ఉంటుంది కదండి, దానికన్నా కొంచెం థిక్కర్ సిరప్. సో దీన్ని మనం ఆఫ్ చేసుకుందాం. ఇది చక్కగా కూల్ అయిపోయాక దీంట్లో మిగతా అన్నీ కలుపుకుందాం, మిగతా ఇంగ్రీడియంట్స్. నెక్స్ట్ మనకి సిరప్ కూల్ అవుతుంది కదా, ఈ వాటర్మెలన్ పీసెస్ అన్నీ చక్కగా నీట్గా మిక్సీ వేసుకొని జ్యూస్ చేసుకుందాం. మీ దగ్గర జ్యూసర్ ఉంటే యూస్ ద జ్యూసర్. నా దగ్గర లేదు, అందుకని ఐఎమ్ యూజింగ్ మిక్సీ జార్ టు డూ దాట్. వాటర్మెలన్ అంతా జ్యూస్ చేసుకున్నామండి. పుచ్చకాయ, టు మేక్ ఎ వాటర్మెలన్ కూలర్ అనేది చూపించడానికి మీకు ఇది చూపిస్తున్నాను. సో మనం నెక్స్ట్ చేసుకోబోయేది ఏంటంటే వాటర్మెలన్ లెమన్ కూలర్ విత్ అ హింట్ ఆఫ్ మింట్. మీకు పల్ప్ ఇష్టం ఉంటే ఇది ఇంకొంచెం అలాగే వాడుకోవచ్చు. నాకు వాటర్మెలన్ జ్యూస్ కొంచెం క్లియర్గా ఉంటే నచ్చుతుంది, అందుకని నేను దాన్ని స్ట్రెయిన్ చేసుకున్నాను. షుగర్ సిరప్ కూల్ అయిపోయిందండి. దీంట్లో మనం తీసి పెట్టుకున్న ఒక 10 లెమన్స్ చేసిన జ్యూస్ యాడ్ చేస్తున్నాను నేను. దీనికి కొంచెం ఉప్పు యాడ్ చేద్దాం. ఉప్పు యాడ్ చేసి కలుపుకుందాం. దీన్ని ఒకసారి స్ట్రెయిన్ చేసుకుని సీసాలోకి పోసుకుందాం. నేను ఒక మంచి గ్లాస్ బౌల్స్ కడిగి రెడీగా పెట్టుకున్నాను. దీనిలో ఒక ఫనల్ పెట్టుకొని పోసి పెట్టుకున్నాను. ఇది మీకు ఫ్రిడ్జ్లో ఉండి చక్కగా ఈజీగా ఒక 15-20 days పైనే ఉంటుంది. ఆల్మోస్ట్ 1 month కూడా ఉంటుంది, ఏమీ అవ్వదు. ఫ్రిడ్జ్లో పెట్టుకోండి, కాకపోతే బయట పెట్టకండి దీన్ని. సో అది మన లైమ్ స్క్వాష్ రెడీ. దీన్ని ఇప్పుడు కలుపుకుందాం. కొంచెం ఐస్ తీసుకుందామండి కొన్ని బౌల్లో. ఆ తర్వాత కొంచెం క్లీన్ స్పూన్ తీసుకుని
ఒక 2 to 3 స్పూన్స్ ఆఫ్ లెమన్ జ్యూస్ వేసి కోల్డ్ వాటర్ పోసుకుని కలుపుకుందాం. ఇది బేసిక్ లైమ్ జ్యూస్ అండి. మరీ స్వీట్గా లేదు, సరిపడానే ఉంది ఇందులో షుగర్. దీన్ని ఇంకొంచెం ఇంట్రెస్టింగ్ చేయాలంటే ఏం చేయాలో చూపిస్తాను మీకు. సో ఇది మనం ఇందాక చేసుకున్న లెమన్ స్క్వాష్ అండి, సింపుల్ లెమన్ స్క్వాష్. చాలా బాగుంది అన్నాను కదా. ఇది కొంచెం ఇంట్రెస్టింగ్ చేసుకోవడానికి ఎలా, ఇది నేను వేయించిన జీలకర్ర పొడి కొట్టానండి. ఇది ఒక కొద్దిగా చిట్కా వేసుకోండి. ఇందులో కొద్దిగా ఉండి లేనట్టు కొంచెం మన మిరియాల పొడి అండ్ లిటిల్ బిట్ ఆఫ్, దీన్ని కొద్దిగా మడులు చేసుకొని వేసుకున్నా సరే, బట్ లిటిల్ బిట్ ఆఫ్ మింట్ వేసుకుంటే మీ సింపుల్ లెమన్ స్క్వాష్, సింపుల్గా మంచిగా మసాలా లెమన్ స్క్వాష్ అయిపోయిందండి. మీకు కూడా నాలాగా మసాలాలు ఇష్టమైతే డెఫినెట్గా ఇది బాగా నచ్చుతుంది. ఇంకొంచెం జీరా పడుతుంది. సో స్వీటే కాకుండా కొంచెం స్వీట్ అండ్ సార్ అండ్ స్పైసీ డ్రింక్ కూడా మీకు చేసి పెట్టాను. పర్ఫెక్ట్ అండి. జల్జీరా టేస్ట్ వస్తుంది. ఇంకా జల్జీరా టేస్ట్ రావాలంటే దీన్ని మింట్ని బాగా మడులు చేసేసుకోండి. బ్రహ్మాండంగా జల్జీరా లాగా ఉంటుంది. నాకు అంత మింట్ టేస్ట్ అంత నచ్చదు, అందుకని నేను కొంచెం ఒక్క జీలకర్ర పొడి వేసుకున్నాను. సో దిస్ ఈస్ ద సెకండ్ డ్రింక్. అండ్ నౌ కమింగ్ టు ది వాటర్మెలన్. ఇందాక చేసిన వాటర్మెలన్ జ్యూస్ అండి ఇది. ఇందులో నేను ఏమీ చేయట్లేదు, సింపుల్గా కొంచెం మనం వాడిన లెమన్స్ జ్యూస్ కొద్దిగా వేసి, ఇది మీకు ఇది నోట్లో రావడం ఇష్టం లేదు అనుకుంటే దీన్ని కొద్దిగా కొంచెం నలిపేసి గట్టిగా దీన్ని ఇందులో వేసి ఒక 2 నిమిషాలు ఉంచి ఆ తర్వాత వడబోసుకోండి. అప్పుడు ఇది నోట్లోకి రాకుండా ఉంటుంది. ఇది కొంచెం సాల్ట్ అంటించానండి నేను, నిమ్మకాయ పూసి. సో మీరు తాగేటప్పుడు కొద్దిగా సాల్ట్ కూడా నోటికి తగులుతుంటుంది. సో మనకేమవుతుందంటే కొద్దిగా మనం తాగుతున్నప్పుడు కొద్దిగా సాల్ట్ కూడా ఎండాకాలం కాస్త కూల్గా అనిపిస్తుంది. సో సింపుల్ అండ్ ఈజీ సమ్మర్ కూలర్స్ అండి. అండ్ దీంతోపాటు మనం ప్రిజర్వ్ చేసుకునేట్టు మనం లెమన్ స్క్వాష్ ఇది ఫ్రిడ్జ్లో పెట్టుకొని వాడుకోవచ్చు. సో దీంతో మన సింపుల్ సమ్మర్ కూలర్స్ ఎపిసోడ్ ఒకటి అయిపోయింది. మనం ఒక 2 రకాల లెమన్ డ్రింక్స్ చేయడం నేర్చుకున్నాం, ఒక వాటర్మెలన్ కూలర్ నేర్చుకున్నాం, ఆ తర్వాత లెమన్ స్క్వాష్ నేర్చుకున్నాం, విచ్ ఇస్ ద మోస్ట్ ఇంపార్టెంట్ థింగ్. ఎందుకంటే ఇది మీరు ఒకసారి చేసి పెట్టుకుంటే ఆల్మోస్ట్ ఒక 4 రోజులు మీ ఫ్రిడ్జ్లో మీకు ఉంటుంది. మీ లైక్లు, షేర్లు, కమెంట్లే నా స్ట్రెంత్ అండి. మీరు ప్లీజ్ అందుకని లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్, బెల్ ఐకాన్ని అస్సలు మర్చిపోవద్దు. ఇట్లు మీ అనుపమ, ఫ్లేవర్స్ ఆఫ్ అనుపమ నుంచి. బాయ్.